ఏం చేస్తాండారబ్బా అంతా? మీకు మంచి రెసిపీని చూపిద్దామనుకుంటున్నా. అదే అనపగింజల కూర. ఈ కర్రీని ఎక్కువగా రాయలసీమ, కర్ణాటకలో చేసుకుంటారు. ఈ మధ్య తెలంగాణలో కూడా ఇవి దొరుకుతున్నాయి. వీటితో కర్రీ చేస్తే నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు, అంత రుచిగా ఉంటుంది. దీన్ని దోశ, రాగి ముద్ద, పులగం, రైస్, రోటీ, చపాతీ, పులావ్ ఇట్లా ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. అనపకాయలను ఇష్టపడే వాళ్ళు సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు వండుకొని తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాము. ఎంతో రుచిగా ఉండే అనపగింజల కూరని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఈ కాయలు ఎంతమందికి తెలుసో లేదో గాని వీటిని అనపకాయలు అంటారు. రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి, ఇష్టంగా తింటారు వీటిని. ఈ మధ్య తెలంగాణలో కూడా దొరుకుతున్నాయి. వీటిని ఒలిస్తే చిక్కుడు గింజల్లాగా ఉంటాయి. ఇట్లా పచ్చికాయలు కావాలి అంటే వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి ఎండబెట్టి లేదా ఫ్రీజ్ చేసి కూడా సంవత్సరం అంతా వాడుకోవచ్చు. నేను అర్ధ కేజీ కాయలను తీసుకున్నా. ఇట్లా అన్ని కాయలను ఒలిచి గింజలను మాత్రమే తీసుకోవాలి. అర్ధ కేజీ కాయలను ఒలిస్తే ఈ మాత్రం గింజలు వస్తాయి. ఈ కూర 3 నుంచి 4కి సరిపోతుంది. ఇవి సీజన్లో లేనప్పుడు మార్కెట్లో మనకు ఇట్లా అనుమలు అని దొరుకుతాయి. పచ్చి గింజలతో ఎట్లయితే వండుకుంటామో అదే ప్రాసెస్ వీటికి కూడా. ఇవి మంచి ప్రోటీన్ రిచ్గా ఉంటాయి. ఒలుచుకున్న ఇత్తనాలని గిన్నెలోకేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు గింజల పైన ఉన్న పొట్టు ఈజీగా ఊడిపోతుంది. 5 గంటల తర్వాత గింజలు పూర్తిగా నానిపోయినాయి. ఇప్పుడు నీళ్లు మార్చుకొని ఒక్కొక్క గింజను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు గింజ సైడ్లను ఒత్తినట్లు చేస్తే ఈజీగా పొట్టు ఊడిపోతుంది. స్టార్టింగ్లో 3-4 గింజల వరకు సరిగ్గా రావు. 5వ గింజ నుంచి మీరు ఎన్ని ప్రెస్ చేసినా కూడా ఈజీగా ఊడిపోతాయి. అది గింజల ఫాల్ట్ ఏమీ కాదు, మన చేతిలో అలా అనిపిస్తుందంతే. ఇట్లనే మొత్తం అన్ని గింజలను ఒలుచుకోవాలి. ఈ కూర వండుకోవడంలో ఇదే టైం టేకింగ్ ప్రాసెస్. 2-3 ఉంటే తొందరగా అయిపోతుంది. ఇట్లా మొత్తం అన్ని గింజలను ఒలుచుకొని తీసుకోవాలి. ఈ విత్తనాలను చూసినారంటే కొన్ని గ్రీన్గా, వైట్గా ఉంటాయి. ఇవి పక్కన పెట్టి మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 8-10 తెల్లవాయలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా తీసుకోండి. 1/3 కప్ కొబ్బరి తురుము. నేను పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నా, మీరు ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగనీయాలి. మీ దగ్గర ఉంటే శనక్కాయ నూనె వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నూనె కాగినాక 3 పచ్చిమిరపకాయలను తుంచేసుకోండి. 2 రెమ్మల కరివేపాకునేసి ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటే ఆయిల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనివల్ల కర్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 1 మీడియం సైజు ఎర్రగడ్డని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఎర్రగడ్డలను మెత్తగా మగ్గనీయాలి. ఇట్లా లైట్గా కలర్ మారుతున్నప్పుడు స్టవ్ని సన్నమంటలో పెట్టి దీన్నోసారి బాగా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్టుని ఇప్పుడు వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం లేదా మీ రుచికి తగ్గట్లు, టీ స్పూన్ ధనియాల పొడినేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని పచ్చిదనం పోయి నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీన్నోసారి బాగా కలుపుకొని 2 మీడియం సైజు టమాటా ముక్కలనేసి మసాలాతో బాగా కలిసేలా కలుపుకొని మెత్తగా మగ్గనీయాలి. మూత పెట్టి మగ్గనీయండి, టమాటాలు తొందరగా ఉడుకుతాయి. టమాటాలు బాగా మగ్గి నూనె పైకి తేలింది. దీన్నోసారి బాగా కలుపుకొని ఒలిచి పెట్టుకున్న అనప విత్తనాలు, 2 మీడియం సైజు ఉర్లగడ్డలని ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇవి కూడా గింజలతో పాటు వేసుకోండి. ఈ కాంబినేషన్తో చేస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రుచికి సరిపోయేంత ఉప్పునేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి స్టవ్ని సన్నమంటలో ఉంచి 5 నిమిషాల పాటు మగ్గనీయాలి. ఇవి కొంచెం మగ్గితే బాగుంటుంది. దీన్నోసారి బాగా కలుపుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఈ టైంలో ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇవి ఉడకడానికి సరిపోయన్ని నీళ్లు పోసుకోండి. నేను దాదాపు 1/2 లీటర్ వరకు పోసుకున్నా. మరీ నీళ్ళగా కాకుండా ఈ మాత్రం ఉండేలా చూసుకోండి. ఈ కర్రీ కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే రుచిగా ఉంటుంది. మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనీయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది. ఇప్పుడు దీన్నోసారి బాగా కలుపుకొని
గింజలు, ఉర్లగడ్డలు ఏమాత్రం ఉడికినాయో చెక్ చేసుకోవాలి. గ్రేవీ ఈ మాత్రం ఉండేలా చూసుకోండి. చల్లారినాక ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇవి ఏమాత్రం ఉడికినాయో చూసుకుందాం. నలిపితే మెత్తగవ్వాలి, గింజల్లాగే ఉండాలి. అప్పుడే కరెక్ట్గా ఉడికినట్లు. ఎక్కువ ఉడికితే గింజలు మొత్తం చిదిరైపోయి కనపడవు. ఉర్లగడ్డ కూడా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఈజీగా కట్ అయిందంటే ఉడికినట్లే. ఎంతో రుచిగా ఉండే అనపగింజల కూర రెడీ. దీని రుచి నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు. మీరు కావాలంటే ఈ గింజలని చికెన్, మటన్తో కూడా వండుకోవచ్చు. అట్లా చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మీరు రైస్, రోటీ, చపాతీ, దోశ, రాగి ముద్ద ఇట్లా ఏ దాంట్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, పులగం, కిచిడీలో కూడా సూపర్గా ఉంటుంది. రాయలసీమలో భోగి రోజు పులగంతో పాటు దీన్ని తింటారు. ఈ కాంబినేషన్ అల్టిమేట్గా ఉంటుంది. సీజన్లో ఉన్నా లేకపోయినా నాలాగా అనపగింజలను ఇష్టపడే వాళ్ళు ఎప్పుడైనా హ్యాపీగా వండుకొని తినచ్చు. ఈ గింజలని ఫ్రీజ్ చేసేదానికన్నా అనుములు దొరుకుతాయి కాబట్టి వాటితో వండుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.